Hi everyone. Now we are going to discuss about the next prose. Prose లోంచి నెక్స్ట్ ప్రోజ్ వచ్చేసి ది ఫస్ట్ 4 minutes it was ది స్టోరీ ఆఫ్ రాజర్ బ్యానిస్టర్ యొక్క స్టోరీ. ఇది ఇక్కడ రైటర్ కూడా తనే అండ్ ఆల్సో తన ఓన్ ఎక్స్పీరియన్సెస్ని ఈ ఫస్ట్ 4 minutesలో చూపిస్తున్నారు. ఓకే, యాక్చువల్లీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ 4 minutes అదంతా చూసే ముందు మనం వీ విల్ నో అబౌట్ ది రైటర్. If we see here, Dr. Roger Bannister was an English athlete as well as a medical professional. Okay, తను ఒక అథ్లెట్ అంటే తెలుసు కదా, అథ్లెటిక్స్లో అండ్ నథింగ్ బట్ స్పోర్ట్స్ అన్నమాట. స్పోర్ట్స్ కానీ ఏదైనా కానీ ఈవెంట్స్, హూ పార్టిసిపేట్స్ ఇన్ ద ఈవెంట్స్. సో హీ వాస్ అన్ అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేశాడు. యాజ్ వెల్ యాజ్ ఏ మెడికల్ ప్రొఫెషనల్. సో అతను ప్రొఫెషనల్ ఏంటి, మెడికల్ ప్రొఫెషనల్ అనమాట. హీ వాస్ ది ఫస్ట్ మ్యాన్ టు రన్ ది రేస్ ఆఫ్ 1 mile in 3 minutes 59.4 seconds. సో ది ఫస్ట్ మ్యాన్ రన్నింగ్లో. ఓకే, ఇతను అథ్లెట్ అన్నాం కదా, సో ఎందులో అని అంటే రన్నింగ్లో హీ వాజ్ ది ఫస్ట్ మ్యాన్. ఆ రేస్లో 1 mile అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 1.6 kilometers, అంటే నియర్లీ 1.6 kilometers ఉంటుంది అంత ఏరియా అనమాట. సో ఒక 1 mileని హీ హ్యాస్ మేడ్ ఇట్ ఇన్ 3 minutes 59.4 secondsలో కంప్లీట్ చేశారంట. హీ ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ to do that. So here 3 minutes 59.4 seconds అంటే ఎంత, నియర్లీ 4 minutes అంటే 59.4 కదా, అంటే ఆల్మోస్ట్ దగ్గర 60 seconds అంటే ఇట్ బికమ్స్ 4 minutes. సో ఈ 4 minutes అంటే తను ఫస్ట్ మ్యాన్ టు రన్ రేస్ ఇన్ 1 mile అన్నారు కదా, ఆ 1 mileని 4 minutesలో కంప్లీట్ చేసినప్పుడు హౌ హిస్ ఫీలింగ్స్ వేర్ దేర్, వాట్ వేర్ ది ఎక్స్పీరియన్సెస్, అతని మనసులో వచ్చిన థాట్స్ ఎలా ఉన్నాయి, ఆలోచనలు అన్నీ ఎలాంటి సంఘర్షణలు అతను ఫేస్ చేశారు అనేవి ఈ లెసన్లో మనకు చూపిస్తారు. ఓకే, లెట్స్ go for the lesson. Before that we'll see he did this at Oxford in England on May 6th 1954. సో ఈ అచీవ్మెంట్ ఎప్పుడు చేశారు అంటే May 6th 1954లో ఆక్స్ఫర్డ్ ఇన్ ఇంగ్లాండ్లో కంప్లీట్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంటే ఆ 4 minutes అతని లైఫ్లో ఎలా ఫీల్ అయ్యారు అనే దాని గురించి, అతని యొక్క భావాలను మనం ఇప్పుడు చూసుకుందాం. ఫెయిల్యూర్ ఈజ్ యాజ్ ఎక్సైటింగ్ టు వాచ్ యాజ్ సక్సెస్. సో ఫెయిల్యూర్ అంటే ఎలా ఉంటుంది, అది ఎక్స్పీరియన్స్ అయిన ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఫెయిల్యూర్ ఈజ్ యాజ్ ఎక్సైటింగ్ టు వాచ్ యాజ్ సక్సెస్. సో ఒక సక్సెస్ఫుల్ని పర్సన్ని వాచ్ చేయడం ఎంత ఎక్సైటెడ్గా ఉంటుందో, ఒక ఫెయిల్యూర్ని చూడడం కూడా అంతే ఎక్సైటెడ్గా ఉంటుందంట. Provided the effort is absolutely genuine and complete. But what they are saying is a person అంటే ఎవరైతే who is trying here he should put his complete effort. ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో ఐదర్ అంటే ఇప్పుడు రేస్ అనేది దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఒక 4 members ఉన్నారు, 4 members ఉంటే 4 members పార్టిసిపేట్ చేస్తే 3 will be failures and 1 will be the successful person. కాకపోతే ఏంటి, ద ఎఫర్ట్, వాళ్ళు పుట్టే అటువంటి ఆ జెన్యూన్ అండ్ కంప్లీట్ ఎఫర్ట్ ఇట్ విల్ బీ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. అందుకే ఏమంటున్నారు, ఫెయిల్యూర్ ఈజ్ యాజ్ ఎక్సైటింగ్ టు వాచ్ యాజ్ సక్సెస్ ఎంత ఎక్సైటెడ్గా ఉంటుందో ఫెయిల్యూర్ కూడా అంతే ఎక్సైటెడ్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని జెన్యూన్గా అండ్ కంప్లీట్గా పెడుతూ ఉంటారు. సో ఎంతో నిజాయితీగా పూర్తిగా సంపూర్ణంగా వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ని మనం చూడొచ్చు. బట్ ది స్పెక్టేటర్స్ ఫెయిల్ టు అండర్స్టాండ్. కాకపోతే ఏమవుతుంది, ది స్పెక్టేటర్స్ అంటే ఇక్కడ చూసే ఆడియన్స్ ఏం చేస్తారు, వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు. అండ్ హౌ క్యాన్ దే నో ది మెంటల్ ఎగోనీ త్రూ విచ్ అన్ అథ్లెట్ మస్ట్ పాస్ బిఫోర్ హీ క్యాన్ గివ్ హిస్ మ్యాక్సిమం ఎఫర్ట్. సో చూసే ప్రేక్షకులకు అర్థం కాదు, ఆడియన్స్కి అర్థం కాదు అని అనుకుంటారు. అయినా వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, ఆ పర్సన్ ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు ఉండే అటువంటి ఆ మెంటల్ అగోని అంటే ఆ మెంటల్ టెన్షన్, వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ వేరే వాళ్ళకి ఎలా అర్థమవుతాయి, అక్కడ ఉండే ఆ అథ్లెట్ ఎంత కష్టపడుతున్నాడు, అతను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడు అనే విషయము అక్కడున్న ఎవరికీ అర్థం కాదు. అండ్ హౌ రేర్లీ ఈఫ్ హీ ఈజ్ బిల్ట్ యాజ్ ఐ యామ్ హీ క్యాన్ గివ్ ఇట్. సో ఒకవేళ అర్థమైనా కూడా నాలా ఆలోచించే వాళ్ళకి, అంటే నేను ఒకవేళ నా ప్లేస్లో వాళ్ళు ఉండి ఆలోచిస్తే వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది. అంటే ఎవరికైనా కూడా ఓన్ ఎక్స్పీరియన్స్ వస్తేనే తెలుస్తుంది
అక్కడ ఉండే కష్టం అనేది ఎలా ఉంటుందో అని ఇక్కడ మనకు చాలా చక్కగా చెప్పారు. నో వన్ ట్రై టు పర్సువేడ్ మీ అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే హియర్ బ్యానిస్టర్ ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు తను ఆ ప్లేస్లో ఉన్నారు. ఏ ప్లేస్లో, ఎక్కడైతే తను రెడీగా ఉన్నాడు పార్టిసిపేట్ చేయడానికి రన్నింగ్ కాంపిటీషన్లో రేస్లో ఉన్నారో ఆ ప్లేస్లో నిలబడి ఈ ఆలోచన అంటే ఇక్కడ ఉన్న మన ప్రతి మాట తనలోని ఆలోచన అన్నమాట. ఓకే, సో అతని మనసులో ఏమనుకుంటున్నాడంటే నో వన్ ట్రై టు పర్సువేడ్ మీ, సో నన్ను ఇక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నాకు ఎవరో చెప్పడం వల్ల నేను ఇక్కడి వరకు ఈ కాంపిటీషన్కి ఈ రేస్కి రాలేదు. ద డెసిషన్ వాస్ మైన్ ఎలోన్ అండ్ ద మూమెంట్ వాస్ గెట్టింగ్ క్లోజర్. సో ఇలా పార్టిసిపేట్ చేయాలి, విన్ అవ్వాలి అనేసి ఉన్న ఆలోచన మైన్ ఎలోన్ అంటే ఇట్స్ మై ఓన్ డెసిషన్ అంటే అది కంప్లీట్గా అతని ఓన్ డెసిషనే, దానికి ఎవరు కూడా కారణం కాదు. అండ్ ద మూమెంట్ వాస్ గెట్టింగ్ క్లోజర్, సో ద టైమ్ ఏదైతే తను పార్టిసిపేట్ చేయాలో ఇట్ ఈస్ వెరీ క్లోజ్. యాజ్ వీ లైన్డ్ అప్ ఫర్ ది స్టార్ట్ ఐ గ్లాన్స్డ్ అట్ ది ఫ్లాగ్ అగైన్. సో దే వేర్ లైన్డ్ అప్ అంటే ఇప్పుడు పార్టిసిపెంట్స్ అందరూ వచ్చి లైన్లో ఉంటారు కదా అక్కడున్న మార్క్ దగ్గర. సో దే వేర్ ఆల్ లైన్డ్ అప్. ఐ గ్లాన్స్డ్ అట్ ది ఫ్లాగ్ అగైన్. సో ఒక్కసారిగా హీ లుక్డ్ అట్ ది ఫ్లాగ్, ఒకసారిగా తను ఫ్లాగ్ వైపు చూశారు. ఇట్ ఫ్లటర్డ్ మోర్ జెంట్లీ నౌ అండ్ ద సీన్ ఫ్రమ్ షాస్ సెయింట్ జాన్ ఫ్లాష్ త్రూ మై మైండ్ హౌ షీ at her desperate moment waited for the wind to change. సో ఇప్పుడు ఆ ప్లేస్లో నిలబడి హీ వాస్ వెయిటింగ్ ఫర్ ద రేస్. ఆ మూమెంట్లో హీ లుక్డ్ అట్ ది ఫ్లాగ్, ఒక్కసారిగా ఫ్లాగ్ని చూస్తే ఇట్ ఈస్ ఫ్లటరింగ్ అంటే రెపరెపలాడుతూ కనిపించింది. దాన్ని చూసిన వెంటనే అతనికి ఒక ప్లే అన్నమాట, ఒక ప్లే ఎవరు బెర్నార్డ్ షా రాసినటువంటి ప్లే సెయింట్ జాన్లోది ఒకటి గుర్తొచ్చింది. అందులో ఆ హీరో అది జాన్ వచ్చేసి ఏం చేస్తాడు అంటే హీ లుక్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లాగ్ ఉంటుంది కదా దాని వైపు చూస్తారన్నమాట. సేమ్ అదే సీన్ తనకి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే తను కూడా తన విజయం కోసం ఆ ఫ్లాగ్ వైపు చూశారు. ఎస్, ద విండ్ వాస్ డ్రాపింగ్ స్లైట్లీ. దిస్ వాస్ ది మూమెంట్ వెన్ ఐ మేడ్ మై డెసిషన్. సో స్లైట్లీ ద విండ్ వాస్ డ్రాపింగ్ అంటే ఆ విండ్ కాస్త తగ్గింది. దిస్ వాస్ ది మూమెంట్ వెన్ ఐ మేడ్ మై డెసిషన్. ది అటెంప్ట్ వాస్ ఆన్. సో నౌ హీ వాస్ రెడీ ఫర్ ది రేస్. దేర్ వాస్ కంప్లీట్ సైలెన్స్ ఆన్ ది గ్రౌండ్. కంప్లీట్గా అందరూ చాలా సైలెంట్గా ఉండి చూస్తూ ఉన్నారు. ఎ ఫాల్స్ స్టార్ట్. సో అంటే ఫస్ట్ గన్ ఫైర్ అయిపోయింది అంటే ఇట్స్ ఏ ఫాల్స్ స్టార్ట్ అంటే అందరూ రెడీగా ఉండండి, బీ అలర్ట్ అనేసి దిస్ ఈస్ ఏ కాషన్ అన్నమాట. ఏ ఫాల్స్ స్టార్ట్ అయింది. I felt angry that precious moments during the lull in the midnight be slipping by. సో అతనికి ఏమనిపిస్తుంది, తను ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు అక్కడ ఆ విండ్ అనేసి ఏదైతే తనకు కావాలో సేమ్ అదే వేలో ఉంది. ఇలాంటి ప్రీషియస్ మూమెంట్లో ఇంకా ఫాల్ స్టార్ట్ ఏంటి, త్వరగా స్టార్ట్ చేస్తే బాగుండు అని హీ వాస్ ఫీలింగ్ యాంగ్రీ ఫర్ దట్. ది గన్ ఫైర్డ్ ఎ సెకండ్ టైం ఏమైపోయింది, గన్ దే హ్యావ్ ఫైర్ చేశారు అంటే నౌ దే హ్యావ్ టు స్టార్ట్ ది రేస్. Brasher went into the lead and I slipped in effortlessly behind him, feeling tremendously full of running. So Brasher is also one of the athlete. అతను ఎలా వెళ్తున్నాడు అంటే he was leading, అతను లీడింగ్లో ఉన్నాడు, అందరికంటే ముందు పరిగెడుతూ ఉన్నాడు. I slipped in effortlessly behind him, నేను తన వెనకాల పరిగెడుతూ ఉన్నాను. ఫీలింగ్ ట్రెమెండస్లీ ఫుల్ ఆఫ్ రన్నింగ్, కంప్లీట్గా రన్ చేస్తున్నాను కానీ తన వెనకాలే హీ వాస్ బిహైండ్ హిమ్. మై లెగ్స్ సీమ్ టు మీట్ నో రెసిస్టెన్స్ అట్ ఆల్ యాజ్ ఇఫ్ ప్రొపెల్డ్ బై సమ్ అన్నోన్ ఫోర్స్. సో తన లెగ్స్ ఎలా ఉన్నాయంటే నో రెసిస్టెన్స్ అట్ ఆల్, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎలా వెళ్తుందో, ఏదో ఫోర్స్, తెలియని ఫోర్స్ ఎలా ఉంటుందో అలాంటి ఫోర్స్ వల్ల తనకి ఎలాంటి రెసిస్టెన్స్ అంటే ఎవరు అడ్డుకోలేనంత విధంగా తన కాళ్ళకి పని చెప్పేశాడు, అంత ఫాస్ట్గా పరిగెడుతూ ఉన్నాడు. We seemed to be going so slowly. Impatiently, I shouted faster, but Brasher kept his head and did not change the pace. సో అతని మనసులో ఏమనిపించిందంటే నేను స్లోగా వెళ్తున్నానేమో,
మనసు లోపల షౌట్ చేస్తున్నాడు అనమాట గట్టిగా, ఫాస్టర్ ఫాస్టర్ పరిగెత్తు పరిగెత్తు అని తనలో తానే అనుకుంటున్నాడు. కానీ బ్రాషర్ కెప్ట్ హిస్ హెడ్. కాకపోతే ఏమైంది ఇక్కడ, బ్రాషర్ ఇప్పటికీ కూడా తనే లీడింగ్లో ఉన్నాడు అండ్ డిడ్ నాట్ చేంజ్ ది పేస్. సో ఇక్కడ ఏమైపోయింది, అక్కడ ఉన్నటువంటి ఆ స్పీడ్, బ్రాషర్ ఒక స్పీడ్ కూడా ఎటువంటి చేంజ్ లేదు. సో ఇక్కడ మన బ్యానిస్టర్ వెళ్తూనే ఉన్నాడు, చాలా అరుస్తూ అరుస్తూ వెళ్తూ ఉన్నాడు, ఫాస్టర్ 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 అనుకుంటూ. I went on worrying until I heard the first lap time, 57.5 seconds. In the excitement, my knowledge of pace deserted me. So first laps ఎక్కడికి ఫస్ట్ వచ్చిన టైంలో ఎంత టైం వచ్చింది అంటే 57.5 seconds అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్ ద ఎక్సైట్మెంట్ మై నాలెడ్జ్ ఆఫ్ పేస్ డిసర్టెడ్ మీ. బ్రాషర్ కుడ్ హ్యావ్ రన్ ది ఫస్ట్ క్వార్టర్ ఇన్ 55 seconds వితౌట్ మై రియలైజింగ్ ఇట్, బట్ ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ టు ప్రే ఫర్ ఇట్ లేటర్. సో ఇతను ఎంత టైం తీసుకున్నాడో, 57.5 seconds తీసుకుంటే ఇతని మనసులో ఏమనిపించింది అంటే, నాకంటే ముందు బ్రాషర్ పరిగెత్తాడు కాబట్టి ఈజీగా ఫస్ట్ క్వార్టర్లో హీ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 55 secondsలోనే కంప్లీట్ చేసి ఉంటాడు. సో నేను దీనికి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో నేను ఖచ్చితంగా ఇప్పుడు క్వార్టర్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇప్పుడు క్వార్టర్ అంటే ఫోర్ పార్ట్స్ ఉంటే కంప్లీట్గా చేస్తే ఒక సర్కిల్ అనమాట, అది కంప్లీట్ చేస్తే అది 1 mile అవుతుంది. సో అందులో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఆ ఫస్ట్ పార్ట్ని 57.5 secondsలో మన బ్యానిస్టర్ అండ్ 55 secondsలో బ్యాషర్ కంప్లీట్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ ఆ మిగిలిన వాటిలో నేను ఎలా అయినా కవర్ చేసుకోవాలి అనేసి అనుకున్నాడు. At 1.5 laps, I was still worrying about the pace. A voice shouting, "Relax," penetrated into me above the noise of the crowd. So అతని లోపల వరీ స్టార్ట్ అయింది. సో అతని లోపల వరీ స్టార్ట్ అయిపోతాను, ఇంకా అరుస్తూ వెళ్తూ ఉంటే రిలాక్స్ అనేసి ఏదో చిన్నగా క్రౌడ్లోంచి ఒక సౌండ్ తనకి వినబడింది. ఐ లెర్న్డ్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ వాస్ స్టాంప్స్ అండ్ unconsciously I obeyed. So it was the sound of the కోచ్ అన్నమాట. స్టాంప్స్ అంటే తన అతని కోచ్ మెల్లిగా అక్కడ క్రౌడ్లోంచి పలికిన సౌండ్ తనకి వినబడింది, రిలాక్స్ అనేసి. అన్కాన్షియస్ అంటే తెలియకుండానే అతను ఒబే చేశాడు. ఇఫ్ ద స్పీడ్ వాస్ రాంగ్, ఇట్ వాస్ టూ లేట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో వై వరీ. సో ఒకవేళ తను వెళ్ళే స్పీడ్ కరెక్ట్ కాకపోతే ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది. సో నేను ఆగాలి, కొంచెం రిలాక్స్ అయి వెళ్తేనే బెటర్, వరీ అవ్వద్దు అనేసి అనుకున్నాడు. ఐ వాస్ రిలాక్సింగ్ సో మచ్ దట్ మై మైండ్ సీమ్డ్ ఆల్మోస్ట్ డిటాచ్డ్ ఫ్రమ్ మై బాడీ. దెర్ వాస్ నో స్ట్రెయిన్. దెన్ హీ స్టార్టెడ్ స్లోలీ రిలాక్సింగ్. సో అతను తన పరిగెత్తే టైంలోనే రిలాక్స్ అవుతూ వెళ్ళడం స్టార్ట్ చేశారు, వరి అవ్వడం మానేసి రిలాక్సింగ్గా పరిగెత్తారు. దెన్ దెర్ వాస్ నో స్ట్రెయిన్. తన లోపల ఉన్న స్ట్రెయిన్ అంతా తగ్గిపోయింది. I barely noticed the half mile passed in 1 minute 58 seconds, nor when round the next bend. So half mile అనేది 1 minute 58 secondsలో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ బెండ్ తీసుకునేసరికి చాటవే వెంట్ ఇన్ టు ద లీడ్. సో చాటవే ఈజ్ ఆల్సో అనదర్ అథ్లెట్. అతను లీడింగ్లోకి వెళ్ళిపోయాడు, బ్యానిస్టర్ని దాటేసి అతను ముందుకి వెళ్ళిపోయాడు. అట్ 3/4 of a mile. సో 3/4 అలా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయిపోయి మళ్ళీ ఇంకొక క్వార్టర్ కంప్లీట్ అయింది. నౌ టోటల్ 3/4 కంప్లీట్ అయిపోయాయి. ద ఎఫర్ట్ వాజ్ స్టిల్ బేర్లీ ప్రిసెప్టబుల్. సో ఏమైపోయింది, తను ఎంతో కష్టపడి పరిగెడుతూనే ఉన్నాడు. సో తన దృష్టి కంప్లీట్గా తన రన్నింగ్ మీదనే పెట్టేశాడు. ద టైమ్ వాస్ 3 minutes 0.7 seconds. సో ఇప్పుడు 3/4 కంప్లీట్ అయ్యేటానికి టైం ఎంత అవుతుంది, 3 minutes 0.7 seconds అవుతుంది. అండ్ బై నౌ ది క్రౌడ్ వేర్ రోరింగ్. సమ్హౌ ఐ హ్యాడ్ టు రన్ ద లాస్ట్ ల్యాప్ ఇన్ 59 seconds. సో అతని యొక్క టార్గెట్ ఏంటి అంటే, ఈ లాస్ట్ క్వార్టర్ని నేను కంప్లీట్ చేయడానికి ఇంకొక 59 seconds ఉన్నాయి. సో దీని లోపల నేను ఎలా అయినా కంప్లీట్ చేయాలంటే 4 minutes అయిపోవాలి, అలా తన టార్గెట్ పెట్టుకున్నాడు అనమాట. సో ఇంకొక 59 secondsలో నేను ఎలా అయినా రీచ్ అవ్వాలి అనేసి అనుకున్నాడు. చాటవే లెడ్ రౌండ్ ది నెక్స్ట్ బెండ్ అండ్ దెన్ I pounced past him at the beginning of the back straight.
300 yards from the finish. సో నెక్స్ట్ ఏమైంది, చాటవే లెడ్ రౌండ్ ద నెక్స్ట్ బెండ్. సో నెక్స్ట్ బెండ్ వచ్చేసరికి ఏమైంది, ఐ పౌన్స్డ్ పాస్ట్ హిమ్ అంటే ఒక్కసారిగా బ్యానిస్టర్ ఏం చేశాడు, జంప్డ్ సడన్లీ అండ్ వెంట్ ఫార్వర్డ్. ఒక్కసారిగా గట్టిగా ఒకసారి జంప్ చేశాడు అంతే. ఏమైపోయింది, తను వెంటనే చాటవేని దాటేసి ముందుకు వెళ్ళిపోయాడు. సో తన ముందు ఇప్పుడు ఉన్నది ఎవరు, ఓన్లీ బ్రాషర్ ఒక్కడే ముందు వెళ్తూ ఉన్నాడు. ఎలా అయినా తనని దాటాలి. అండ్ ఇంకా ఫినిషింగ్కి ఎంత టైం, ఇంకా ఎంత ఉంది అంటే 300 yards ఫ్రమ్ ది ఫినిష్ ఉంది. సో ఈ 300 yards ఉన్న టైంలో అతను ఆల్రెడీ చాటవేని క్రాస్ చేసేసాడు ఒక జంప్తోని. సో నౌ హీ వాస్ ఆల్మోస్ట్ 300 yards ఫ్రమ్ ది ఫినిష్. సో తను ఫినిష్ చేయడానికి ఇంకా 300 yards ఉన్నాయి. అండ్ బ్రాషర్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. ఐ హ్యాడ్ ఏ మూమెంట్ ఆఫ్ మిక్స్డ్ జాయ్ అండ్ యాంగ్వేజ్. సో తన లోపల కోపం, సంతోషం రెండు ఉన్నాయి. వెన్ మై మైండ్ టుక్ ఓవర్ it raced well ahead of my body and drew my body compelling forward. I felt that the moment of the lifetime had come. There was no pain, only a great unity of moment. సో అతని లోపల టెన్షన్, భయం, కోపం, సంతోషం అన్నీ ఒకేసారి వచ్చేసాయి. అండ్ తన యొక్క మనసు కూడా, అతని యొక్క మైండ్ కూడా ఇట్ ఓవర్టుక్ హిమ్. సో ఇట్ రేస్డ్ వెల్ అహెడ్ ఆఫ్ మై బాడీ అండ్ డ్రూ మై బాడీ కంపెలింగ్ ఫార్వర్డ్. అతని బాడీ అతని మాట వినట్లేదు, వెళ్తూనే ఉంది, పరిగెడుతూనే ఉంది. ఐ ఫెల్ దట్ ది మూమెంట్ ఆఫ్ లైఫ్ టైమ్ హ్యాస్ కమ్. సో లైఫ్లో మనకంటూ ఒక గోల్ ఏదైనా ఉంటే దానికోసం మనం ట్రై చేసేటప్పుడు ఒక సర్టెన్ మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్ మనం గివప్ కాకపోతే ఏమవుతుంది, వి విల్ బీ సక్సెస్ఫుల్. ఆ టైంలో మనకు వచ్చే కష్టం కానీ, బాధ కానీ ఏది కూడా మనం పట్టించుకోము. దెర్ వాస్ నో పెయిన్, ఓన్లీ ఏ గ్రేట్ యూనిటీ ఆఫ్ మూమెంట్. సో అక్కడ ఏమైంది, అతనికి ఎటువంటి పెయిన్ అనేది అనిపించట్లేదు. అతనికి ఏమనిపిస్తుంది, జస్ట్ మూమెంట్ మాత్రమే ఉంది. అండ్ ఏ మూమెంట్ అండ్ ఎయిమ్. సో తన లోపల తను అక్కడ కంప్లీట్గా తన యొక్క కంప్లీట్నెస్ ఇస్తున్నాడు. అంటే తను చాలా జెన్యూన్గా కంప్లీట్గా తన యొక్క ఎఫర్ట్ని పెట్టాడు. ద వరల్డ్ సీమ్ టు స్టాండ్ స్టిల్ ఆర్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. సో అతనికి ఏమనిపించిందంటే అక్కడ చుట్టూ ఎవరూ లేరు, ప్రపంచం అంతా ఎంటీగా ఉంది, అక్కడ అంతా ఎక్కడదక్కడ ఆగిపోయింది అని అనిపించింది. అసలు ఎవరూ లేరు తన చుట్టూ జనాలు అనే ఫీలింగ్ తనకు వచ్చింది. ద ఓన్లీ రియాలిటీ వాజ్ ద నెక్స్ట్ 200 yards ఆఫ్ ది ట్రాక్ అండర్ మై ఫీట్. ద టేప్ మీన్ ఫైనాలిటీ ఎక్స్టింక్షన్ పర్హాప్స్. సో ఇంకా ఎంతుంది, 200 yards మాత్రమే మిగిలి ఉంది. ఈ 200 yardsలో తను ఎలా అయినా సక్సెస్ సాధించాలి, వాళ్ళందరినీ దాటేసి ముందుకెళ్ళాలి. I felt at that moment that it was my chance to do one thing supremely well. I drove on, impelled by a combination of fear and pride. సో తను డ్రావ్ ఆన్ అంటే పరిగెడుతున్నాడు భయంతో, గర్వంతో, ఎలా అయినా గెలవాలి అనే ఒక ఆలోచనతో పరిగెడుతూనే ఉన్నాడు. ద ఎయిర్ ఐ బ్రీత్ ఫిల్డ్ మీ విత్ ద స్పిరిట్ ఆఫ్ ది ట్రాక్ వేర్ ఐ హ్యాడ్ రన్ మై ఫస్ట్ రేస్. సో తన ఫస్ట్ రేస్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలా తనకు ఉంటుందో ఫీలింగ్, అదే ఫీలింగ్తో తను పరిగెడుతూ ఉన్నాడు. ద నాయిస్ ఇన్ మై ఇయర్స్ వాస్ దట్ ఆఫ్ ది ఫేత్ఫుల్ ఆక్స్ఫర్డ్ క్రౌడ్. అక్కడున్న క్రౌడ్ మాటలు తనకి చెవులలో వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ద హోప్ అండ్ ఎంకరేజ్మెంట్ గేవ్ మీ గ్రేటర్ స్ట్రెంగ్త్. అందరూ అరుస్తూ ఉన్నారు. అంటే తను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు, విన్నింగ్ జోన్లో ఉన్నప్పుడు అందరూ బ్యానిస్టర్ అని అరుస్తూ ఉంటే ఆ సంతోషం, గర్వం ఎలా అయితే తనని చుట్టుముట్టిందో అలాంటి ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి. I had now turned the last bend and there were only 5 yards more. ఇప్పుడు ఓన్లీ 5 yards మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి తను ఇప్పుడు చాలా క్రూషియల్ మూమెంట్లో ఉన్నాడు. మై బాడీ హ్యాడ్ లాంగ్ సిన్స్ ఎగ్జాస్టెడ్ ఆల్ ఇట్స్ ఎనర్జీ బట్ ఇట్ వెంట్ ఆన్ రన్నింగ్ జస్ట్ ద సేమ్. సో తన బాడీ తన మాట వినట్లేదు, వెళ్తూనే ఉంది. ఎటువంటి నిరంతరమైన కృషి చేస్తారు కదా, అలా సాగిపోతూనే ఉన్నాడు. ద ఫిజికల్ ఓవర్ డ్రాఫ్ట్
కేమ్ ఓన్లీ ఫ్రమ్ గ్రేటర్ విల్ పవర్. సో మన విల్ పవర్, మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అనే ఒక విల్ పవర్ వల్లే మనం ఏదైనా సాధించవచ్చు. దిస్ వాజ్ ది క్రూషియల్ మూమెంట్ వెన్ మై లెగ్స్ were strong enough to carry me over the last few yards as they could never have done in previous years. సో ఇప్పటివరకు తను చాలా పార్టిసిపేట్ చేసినా కూడా ఎన్నో రేసెస్లో దిస్ ఈజ్ ద థింగ్ విచ్ హీ కుడ్ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈస్ ద క్రూషియల్ మూమెంట్ ఫర్ హిమ్. With 5 yards to go, the tape seemed almost to recede. Would I ever reach it? సో ఇంకా 5 yardsే ఉంది. తన మనసులో ఒక థాట్ స్టార్ట్ అయింది, నేను రీచ్ అవ్వగలనా అనేసి. Those last few seconds seemed never ending. ఆ మూమెంట్, ఆ సెకండ్స్ అసలు ఎప్పటికీ కూడా ఎండ్ అవ్వలేవు. The faint line of the finishing tape stood ahead as a haven of peace. After the struggle, the arm of the world were waiting to receive me if only I reached the tape without a slackening my స్పీడ్. సో ఇతను తన స్పీడ్ని ఆపకుండా ప్రపంచమంతా తన కోసం తను రిసీవ్ చేసుకోవడానికి, తను విన్ అయిన వెంటనే తన సక్సెస్ని రిసీవ్ చేసుకోవడానికి ఎదురు చూస్తుంది. కాబట్టి హీ హ్యాస్ పుట్ ఆల్ హిస్ స్ట్రగల్. If I faltered, there would be no arms to hold me, and the world would be a cold, forbidding place because I had been so close. నేను ఈ మూమెంట్లో ఒకవేళ ఓడిపోతే అప్పుడు నన్ను ఏ ఆర్మ్స్ కూడా దగ్గరికి తీసుకోవు, నా గురించి ఎవరూ మాట్లాడుకోరు. నేను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఈ లాస్ట్ మూమెంట్ల వరకు నేను ఓడిపోవడం కరెక్ట్ కాదు. I leapt at the tape like a man taking his last spring to save himself from the chance that threatens to engulf him. సో అతను ఏం చేశాడు, he leapt అంటే ఒక్కసారిగా తను పెద్దగా జంప్ చేసినట్టు పరిగెట్టునే జంప్ చేశాడు. అలా ఎలా అంటే ఏదో వస్తే తనని మింగేయడానికి వస్తే కానీ ఏదో భయంతో కానీ పరిగెడితే ఎలా ఉంటుంది, అలా తన జీవిత యొక్క లక్ష్యాన్ని సాధించడానికి హీ లెఫ్ట్ అంటే ఒక్కసారిగా జంప్ చేశాడు. The effort was over and I collapsed almost unconscious with an arm on either side of me. సో ఒక్కసారిగా జంప్ చేసి ముందుకు వచ్చేసాడు. అండ్ హీ కొలాప్స్డ్, కింద పడిపోయాడు. హీ వాస్ అన్కాన్షియస్. అతని ఆర్మ్స్ రెండు కూడా ఏమైపోయాయి, రెండు సైడ్స్ అటొకటి ఇటొకటి ఉన్నాయి. అతను అన్కాన్షియస్లో ఉండిపోయాడు. ఇట్ వాస్ ఓన్లీ వెన్ దట్ రియల్ పెయిన్ ఓవర్ టుక్ మీ. సో అప్పుడు తనకి పెయిన్ అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ అన్ ఎక్స్ప్లోడెడ్ ఫ్లాష్ లైట్ విత్ నో విల్ టు లీవ్. సో తనకు ఎటువంటి కోరిక కూడా లేదు. ఐ జస్ట్ వెంట్ ఆన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మోస్ట్ ప్యాసివ్ ఫిజికల్ స్టేట్ వితౌట్ బీయింగ్ క్వైట్ అన్కాన్షియస్. అతను అన్కాన్షియస్గా ఉన్నాడు, బట్ అతని ఫిజికల్ స్టేట్ ఎలా ఉంది అంటే హీ డోంట్ వాంట్ టు లీవ్ ఇఫ్ హీ హ్యాస్ లాస్ట్ ది మ్యాచ్. బ్లడ్ సర్జ్ ఫ్రమ్ మై మజిల్స్ అండ్ సీమ్ టు ఫిల్ మీ. తన బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతూ ఉంది. ఇట్ వాస్ as if all my limbs were caught in an ever tightening vice. సో తన లిమ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే ఏదో ఒక గట్టి, ఇది మన అంటారు కదా, ఇదేంటి మన స్క్రూ డ్రైవర్తో కానీ గట్టిగా తింపితే ఎలా ఉంటుంది, లేదంటే టైట్ చేయడానికి మనం యూస్ చేస్తాం కదా, వాటిలో 2 జాస్ ఉంటాయి. సో అలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లైక్ కటింగ్ ప్లేయర్ అంటారు కదా, సో అలా 2 జాస్ వచ్చింది దాని మధ్యలో కానీ, లేదంటే ఒక కత్తెర కానీ, అలాంటి వాటి మధ్యలో అతని లిమ్స్ రెండింటిని పెట్టి గట్టిగా మెలేస్తే ఎలా ఉంటుందో తనకు అలా అనిపిస్తుంది. ఐ న్యూ దట్ ఐ హ్యాడ్ డన్ ఇట్ బిఫోర్ ఐ హ్యాడ్ ఎవర్ హర్డ్ ది టైమ్. ఈవెన్ హర్డ్ ది టైమ్. సో ఇతను చాలాసార్లు అనుకుంటూనే ఉన్నాడు ఇలాంటి మూమెంట్ వస్తుంది అని. ఐ వాస్ టూ క్లోజ్ టు హ్యావ్ ఫెయిల్డ్ అన్లెస్ మై లెగ్స్ హ్యావ్ played strange tricks at the finish by slowing me down and not telling my tiring brain that they had done so. సో ఏమైంది, తన బాడీ మొత్తం కంప్లీట్గా అతని మాట అంటే ఇప్పటి వరకు తను పరిగెత్తాడు కదా,
అతని లెగ్స్ తన మాట వినకుండా ఎలా పరిగెత్తాయో అదంతా అతని బ్రెయిన్ మొత్తం ఇప్పుడు టైర్డ్గా అయిపోయింది. ఆ బ్రెయిన్కి చెప్తుందన్నమాట, నువ్వు ఖచ్చితంగా కూడా ఫెయిల్ అయ్యి ఉండవు అనేసి. ద స్టాప్ వాచెస్ హెల్డ్ ది ఆన్సర్. సో అక్కడ ద స్టాప్ వాచెస్ టైంని చూపిస్తున్నాయి. అనౌన్స్మెంట్ చేశారు. ద అనౌన్స్మెంట్ కేమ్. రిజల్ట్ ఆఫ్ 1 mile టైమ్ 3 minutes. ద రెస్ట్ లాస్ట్ యాజ్ ఇట్ కేమ్ ఇన్ ద రోర్ ఆఫ్ ఎక్సైట్మెంట్. సో ఏమైంది, తను ఇంకా నెక్స్ట్ మాట వినలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న రోరింగ్ సౌండ్, అందరూ అక్కడ ఆడియన్స్ చేసే ఆ రోరింగ్ సౌండ్లోనే ఆ మిగిలిన ఎంత టైం అనేది వినబడకుండా పోయింది. కానీ 3 minutes అనేది మాత్రం వినబడింది. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి 4 minutes లోపల 1 mile రేస్ని కంప్లీట్ చేయాలి అని. ఐ గ్రాబ్డ్ బ్రాషర్ అండ్ షట్ అవే అండ్ టుగెదర్ వి స్క్రాంపర్ రౌండ్ ది ట్రాక్ ఇన్ ఎ బర్స్ట్ ఆఫ్ స్పాంటేనియస్ జాయ్. సో వీళ్ళు ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకొని పరిగెత్తారంట. మొత్తం ఆ గ్రౌండ్ అంతా సంతోషంతో పరిగెత్తారు. ఎందుకంటే నాట్ ఓన్లీ బ్యానిస్టర్, బ్రాషన్ అండ్ చటవే కూడా ఈ ముగ్గురు కూడా 4 minutes లోపలే ఈ రేస్ని కంప్లీట్ చేశారు. వీ హ్యాడ్ డన్ ఇట్, ద 3 offers. సో ఈ ముగ్గురు కూడా దాన్ని సాధించారు. వి షేర్డ్ ఎ ప్లేస్ వేర్ నో మ్యాన్ హ్యాడ్ యెట్ వెంచర్డ్, సెక్యూర్ ఫర్ ఆల్ టైమ్ హౌఎవర్ ఫాస్ట్ మెన్ మైట్ రన్ మైల్స్ ఇన్ ఫ్యూచర్. సో ముగ్గురు కలిసి ఎవరు లేనటువంటి ప్లేస్కి వెళ్ళి కూర్చొని వాళ్ళు కంప్లీట్ రిలాక్స్ అయిపోయారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఎలా చేశారు అనేసి అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు. వీ హ్యాడ్ డన్ ఇట్ వేర్ we wanted, when we wanted and how we wanted and in our first attempt of the year. సో ఇలా వాళ్ళు ఎప్పుడు చేశారంటే వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్స్ చేసినప్పుడు కూడా ఇలాగే చేశారంట. ఇన్ ద వండర్ఫుల్ జాయ్ మై పెయిన్ వాస్ ఫర్గటన్ అండ్ ఐ వాంటెడ్ టు ప్రొలాంగ్ దోస్ ప్రీషియస్ మూమెంట్స్ ఆఫ్ రియలైజేషన్. సో ఇప్పటి వరకు తను చేసిన ఆ కష్టం వల్ల వచ్చిన పెయిన్ అంతా కూడా మొత్తం మర్చిపోయాడు. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు తనకు ఒక ప్రీషియస్ మూమెంట్స్ లాగా అయిపోయాయి. ఐ ఫెల్ సడన్లీ అండ్ గ్లోరియస్లీ ఫ్రీ ఆఫ్ ది బర్డెన్ ఆఫ్ అథ్లెటిక్ అంబిషన్ దట్ ఐ హ్యాడ్ బీన్ క్యారింగ్ ఫర్ ఇయర్స్. సో మొత్తానికి తనలో ఉన్నటువంటి బర్డెన్ అనేది ఫ్రీ అయిపోయింది. తన యొక్క యాంబిషన్, ఒక అథ్లెటిక్ ఉండే యాంబిషన్ ఎలా ఉంటుందో తన యాంబిషన్ అనేది కంప్లీట్గా ఇప్పుడు నెరవేరింది. కొన్ని సంవత్సరాల నుంచి అతని మనసులో ఉన్నటువంటి అంబిషన్ ఇప్పుడు నెరవేరింది. నో వర్డ్స్ కుడ్ బీ ఇన్వెంటెడ్ ఫర్ సచ్ సుప్రీం హ్యాపీనెస్. సో మనం కావాలని కోరుకుంది మనం సాధించినప్పుడు అప్పుడుండే సంతోషంని ఎవ్వరూ మాటల్లో చెప్పలేరు. ఎక్లిప్సింగ్ ఆల్ అదర్ ఫీలింగ్స్, అంటే మొత్తం ఇంకా వేరే ఫీలింగ్స్ అన్నీ చీకటైపోయాయి, ఏమీ కనబడట్లేదు. తనకు ఒక హ్యాపీనెస్, తన యొక్క సాధించిన అన్ని సంతోషం మాత్రమే మిగిలింది. I thought at that moment I could never again reach such a climax of single mindedness. సో ఇలాంటి సిచ్యువేషన్, ఈ మూమెంట్ని తన జీవితంలో మళ్ళీ ఎప్పుడూ అనుభవించలేడు అని అనుకున్నాడు. ఐ ఫెల్ట్ బివిల్డర్డ్ అండ్ ఓవర్ పవర్డ్. సో తను ఒకవైపు కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఒకవైపు చాలా హ్యాపీగా ఓవర్ పవర్డ్గా ఫీల్ అవుతున్నాడు. ఐ న్యూ ఇట్ వుడ్ బీ సమ్ టైమ్ బిఫోర్ ఐ కాట్ అప్ with myself. So here he was caught up with himself. He was very happy for his achievement, for reaching his ambition. అన్నిటికీ కలిపి అతను ఒక మాటల్లో చెప్పలేనటువంటి ఫీలింగ్స్ అన్నింటినీ ఇక్కడ చెప్పాడు. సో దిస్ ఈజ్ ద స్టోరీ, ద ఫస్ట్ 4 minutes. చూసారా, ఒక 4 minutes అంటే మనం ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు ఆ మూమెంట్లో ఉంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి, అప్పుడుండే అనుభవాలు, మానసికంగా మనం ఎలా ఉంటాము అనేసి ఇక్కడ చాలా ఎంత వేదన మనం అనుభవిస్తాము, అది అంతా ఒకవేళ కష్టమైనా కూడా విన్ అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటాము, అన్నీ ఎలా మర్చిపోతాము, మనకిచ్చిన ఆ ఫలితము కష్టాన్ని ఎలా మరిపించేస్తుంది అనే విషయాన్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరి జీవితంలోనూ విజయాన్ని సాధించినప్పుడు కష్టాన్ని ఖచ్చితంగా మర్చిపోతారు. ఎందుకంటే సంతోషం మన ఎన్నో సంవత్సరాల కష్టాన్ని కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. విజయం అంతా గొప్పగా ఉంటుంది. కానీ గెలిచిన వాళ్ళకంటే కూడా ఓడిన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గెలవడానికి ఇంకా ఎన్నో దారులని వెతుకుతూ ఉంటారు, ఇంకా కష్టపడుతూ ఉంటారు. సో failure and success both are same. అంతే, ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు అని నా ఒపీనియన్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ ది వీడియో.